నమస్కారం. ఈ మూమెంట్ జరిగేది 68 ఆగస్ట్ నుంచి అండి. ఎందుకంటే 68 ఆగస్ట్ 68 ఆగస్ట్లోనే రెడ్డి హాస్టల్ ఆఫీస్లో చిన్న మీటింగ్ జరిగింది. దాంట్లో నా పేరు పెట్టిండ్రు. పుల్లారెడ్డి అనే వేరే వ్యక్తి మాకట ఆయన పేరు పెట్టిండ్రు. మేము చీఫ్ గెస్ట్లు అని చిన్న స్టూడెంట్స్, రెడ్డి హాస్టల్ స్టూడెంట్స్ తెలంగాణ కొరకు మీటింగ్ పెట్టిండ్రు. దాంట్లో ఏం రాసిండ్రు ఫ్యాంప్లెట్లు అంటే ఆంధ్ర ఊళ్ళని నెల్లగొట్టాలి, తన్నాలి, గుద్దాలి, వీళ్ళ ఇల్లు మనం ఆక్యుపై చేయాలి అని రాసిండ్రు. కింద నా దస్కతు, పుల్లారెడ్డి దస్కతు, రెడ్డి హాస్టల్ స్టూడెంట్ యూనియన్ మీటింగ్ ఉండేది. మేము కుకున్నామో లేదో, మాట్లాడినామో లేదో పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసింది. అంతకన్నా ముందా పుల్లారెడ్డి గారు సిగరెట్ తాగుదామని వెళ్ళిపోయారు. నేను ఒక్కొని రెడ్డి హాస్టల్ స్టూడెంట్ లీడర్ మేము ఇద్దరం అరెస్ట్ అయినాం. అది ఆగస్ట్ 89 కాదు, 88 అనుకుంటా, 88. అప్పటి నుంచి డిసెంబర్లో కూడా టూర్స్ ఎక్కువ జరిగినాయి. అయితే ఇప్పుడు మేము కూడా చేసినాం చాలా. స్టూడెంట్స్ కాక సిటిజన్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసిండ్రండి. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని మనం అంటున్నాం, అది తప్పు. స్టూడెంట్స్ లిమిటెడ్. ఆర్డినరీ స్టూడెంట్స్, తొవ్వల పైనోళ్ళు, దుకాణపోళ్ళు, పిల్లగాళ్ళు వీళ్ళందరూ మీటింగ్కి వచ్చి హంగామా సృష్టించిండ్రు, అల్లరి సృష్టించిండ్రు. దాంతో తెలంగాణ వాదం బలపడ్డది. ఇంకో విషయం అంటే మనం అందరం కలుస్తున్నాం. ఈ మీటింగ్ 7-8 ఏళ్ళ కిందనే కిషన్ రావు గారు, ఎక్స్ మినిస్టర్, మంత్రి, ఎమ్మెల్యే గారు పెట్టిండ్రు. చంద్రశేఖర్ రావు గారికి రిప్రజెంట్ ఇచ్చిండ్రు. వారు మమ్మల్ని పిలువనే లేదు. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినాం, పిలువలేదు. నరసింహారెడ్డితో నేను హోమ్ మినిస్టర్తో బైసాబ్ ఏం పైసలు వస్తలేదు, ఎవరికి భూమి వస్తలేదు, పెన్షన్ వస్తలేదు అంటే ఎందుకు? చచ్చిపోయిన వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్లో రికార్డు తీసుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినామంటే ఫైరింగ్లు ఎవరెవరని వచ్చిండ్రు, వాళ్ళకు రిపాట్రియేషన్ ఏదో తిరిగి అయిందని అన్నారు. నేను కొంతమందిని అడిగితే గవర్నమెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చింది, అందరికి దొరకలేదు, కొంతమందికి దొరికింది చచ్చిపోయిన వాళ్ళకని అని చాలా మంది అన్నారు. ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి ఇది రావాలి, అది రావాలని అనుకుంటున్నారు. కానీ దాని కొరకు సాధన చేసేదానికన్నా మన ఎమ్మెల్యే లెవెల్ ఉంటున్నారు, కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తున్నారు, మనం ఎవరెవరు ఉద్యమకారులు ఉన్నారు, ఆ తాలూకాల కాన్స్టిట్యూషన్ వాళ్ళని పోయి వాళ్ళ మీద ప్రెషర్ వేస్తే ఏమన్నా లాభం అవుతుంది. మన స్వంతంగా ఒక కూటమి తీరుగా కూకుండి ధర్నాలు చేస్తే, మీటింగ్లు పెడితే ఏం కాదు. We have to pressure the MLAs and the MPs to get the benefits for ఉద్యమకారుల కొరకు. అందరు ఉద్యమకారులకు అవసరం లేదు. కొంతమంది గవర్నమెంట్ జాబ్లలో మంచిగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏదో కొంతమంది అడుగడుగున వాళ్ళకు అందియాలని మనం ఎమ్మెల్యేస్ను, ఎంపీలను ప్రెషర్ చేయాలి, మినిస్టర్ని ప్రెషర్ చేయాలి. అట్లయితేనే కొంచెం ఇది తొవ్వల పడుతుంది. థ్యాంక్ యూ.